నా పేరు ఆర్ దేవప్రసాద్ రెడ్డి. నా సొంత ఊరు కడప జిల్లా పులివెందుల. నేను క్రైస్తవ కుటుంబంలో హెబ్రోన్ వాసులు ఉన్న కుటుంబంలో పుట్టాను. 12/9/1960 అంటే ఇప్పుడు కరెక్ట్గా ఈ రోజుకి 64 సంవత్సరాలు పూర్తవుతాయి. అయితే 79లో నేను రక్షణ తీర్మానం చేసుకున్నాను. 81లో బాప్తిజం తీసుకున్నాను హెబ్రోన్లోనే. 82లో దేవుడు సేవకు పిలిచాడు. ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 12:1-2-3 వచనాలు చదవండి ఎవరన్నా. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఆశీర్వాదంగా నుందువు. నిన్ను దూషించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశము నీ యందు ఆశీర్వదించబడదని అబ్రాహాముతో అనగా 82లో దేవుడు ఈ వాక్యం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా సేవకు పిలిచాను నేను. అయితే నేను దేవుని మాట వినకుండా అది పక్కన పెట్టేశాను. అట్లా ఎందుకంటే నాకు ఇష్టం లేదు సేవకు వచ్చి ఫుల్ టైమ్ సేవ చేయ ఇష్టం లేదు. కానీ విశ్వాసగా ఉండి సేవ చేయాలి ఆశ కనుక విశ్వాసిగా ఉండి ఎప్పుడైతే నేను 79 రక్షణ పొందినానో అప్పటి నుంచి కూడా నాకు సువార్త అంటే ఎక్కువ ఇష్టము. నాకు జీవిత ఆశయం ఏంటంటే మార్క్స్ వార్త 16:15 మీరు సర్వలోకం వెళ్ళి సౌటికి సువార్త ప్రకటించడం అనేది నాకు లైఫ్ టార్గెట్. కనుక విశ్వాసగా ఉన్నప్పటి నుంచే ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాడిని. అట్లా చేసుకుంటూ ఉండాలి ఆశ. కానీ దేవుడు మాత్రం అట్లా ఒప్పుకోలేదు. ఆయన ఇష్టానుసారంగా ఫుల్ టైం రావడానికి ఈ వాక్యం ద్వారా నన్ను దేవుడు ఆకర్షించినాడు, మాట్లాడినాడు, ప్రేరేపించాడు. దీన్ని బట్టి 82లో ఒప్పుకోలేదు. కానీ 20 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా పోరాడి అనేక రకాల బిజినెస్లు చేసి అన్నింటిలో ఫెయిల్ అయ్యి దేవునితో పోరాడి ఫెయిల్ అయిపోయి 2002లో తీర్మానం చేసుకున్నాను. హెబ్రోన్లో అప్పుడున్నటువంటి ఫిలిప్ గారు, మన జీటీ గారు వారికి చెప్పాను. వారు ప్రార్థన చేసి ఈ యొక్క చర్యలకు పంపించారు. ఈ వాగ్దానం ఏదంటే నన్ను లేచి నేను చూపించే దేశం, ఆ చూపించే దేశం చేరేయాలి. అక్కడ 15 సంవత్సరాలు సేవ చేశాను. అక్కడ సేవ చేస్తున్నప్పుడే నాకు ప్రత్యేకంగా ఒక 5 ఎకరాల స్థలం తీసుకొని ఇట్లా ఒక యూత్ క్యాంప్స్ పెట్టాలనే ఆలోచన ఉండేది, నాకు ఆశ ఉండేది. అయితే ఈ తెలంగాణ వద్దనుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఈ గొడవలు ఇవ్వనందుకు ఆంధ్రాకు వెళ్ళిపోదని ప్రయత్నం చేశాను. అటు ఆంధ్ర సైడు, విజయవాడ సైడు, నెల్లూరు సైడు, రాజస్థాన్ ఎక్కడ చూశాను. ఎడన ల్యాండ్ 1 ఎకరా 2 లక్షలు చొప్పున అట్లా కొనుక్కుందామని చూశాను. కానీ ఎక్కడ నాకు దొరకలేదు. ఈ తెలంగాణలో ఫ్రీగా 10 ఎకరాలు ఇచ్చారు దేవుడు. కనుక నేను పోవాలనుకున్నా కానీ దేవుడు ఇక్కడే ఉంచిన. అటు రీతిగా ఈ స్థలాన్ని 2012లో ఒక మా ఫ్రెండ్, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన హిందువుడు అయినప్పటికీ కూడా ఆయన 10 ఎకరాలు ఫ్రీగా ఆయన రిజిస్టర్ చేసి ఇచ్చారు. 2012లో ఇక్కడ స్తుతి కూడిక ఏర్పాటు చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు 2012 నుంచి లెక్క వేస్తే ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తయింది. అక్కడ చర్యల్లో సేవ చేసుకుంటూనే ఇక్కడ పని ఆరంభించినాం. తర్వాత చర్యల్లో ఉన్న పరిస్థితి బట్టి, ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి అక్కడి నుంచి ఇక్కడికి పూర్తిగా షిఫ్ట్ అయ్యాం. దీనికి షిఫ్ట్ కావడానికి ముందుగా దేవుడు కొన్ని వాగ్దానాలు, వాక్యాలు ఇచ్చారు. ఆ మాట చూసుకుందాం. చూడండి, దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు. కనుక ఇక్కడికి షిఫ్ట్ కావడానికి మరి సాధారణంగా అంటే ఒక కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. దానికి ఎంతో ధైర్యం అవసరం. కానీ ఇక్కడ దేవుడు ఒక మాట, ఒక వాగ్దానం చేశాడు. ఎందుకంటే నాకు 2002లో సేవకు తీర్మానం చేసుకున్నప్పుడు ఒక వాగ్దానం వచ్చింది. చూడండి, మొదటి దినవృత్తాంతము 28:10.
పరిశుద్ధ స్థలంగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు. ఇది నాకు 2002లో వచ్చింది. ఇదే వాగ్దానం నాకు ఆంటీకి ఇద్దరికి సేమ్ వచ్చింది. అప్పుడు తీర్మానం చేసుకున్నా. ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసినప్పుడు ఇంకో మాట అదే అధ్యాయంలోనే 20 వచ్చిన చూడండి. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము భయపడకుండుము వెరవకుండుము నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రం నిడవకయుండును. ఆయన నిన్ను ఎంత మాత్రం విడువకయుండును. ఇది ఆరంభించక మునుపు చాలామంది దైవసేవకులతో కూడా డిస్కస్ చేసినా పంచుకున్నా. ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు. నువ్వు ఎందుకు అంత రిస్క్ తీసుకుంటావు, నువ్వు హెబ్రోన్తో ఉంటే మంచి, హెబ్రోన్లో ఉంటే మనకు ఇబ్బంది ఏముండదు, ఎందుకు ఎంత డేస్ చెప్పేసి రకరకాల నిరాశపరిచారు. కానీ దేవుడు ఈ వాక్యం ఇచ్చి పని పూనుకొనుము భయపడకము ధైర్యం తెచ్చుకొనుము ఈ పని ముగించే వరకు విడువక ఉండును. ఈ వాగ్దానం ఇచ్చినాడు. ఈ వాగ్దానం చేత పట్టుకొని వీటికి వచ్చిన. ఇంకొక వాగ్దానం కూడా చెప్తా చూడండి. ఇంకొక మాట అదే దినవృత్తాంతంలోనే, మొదటి దినవృత్తాంతంలోనే 22వ అధ్యాయములు 16వ వచనం. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము యెహోవా నీకు తోడుగా ఉండును. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి ఇక్కడ పని ఆరంభించినాం. 2012లో ఆరంభించినాం. 2013, 14, 13 సంవత్సరాలు యూత్ క్యాంప్ కూడా జరిగింది. ఇక్కడ ఏం లేని స్థితిలో కూడా టెంట్లో స్కూల్ యూత్ క్యాంప్ జరిగించాము. అప్పటి నుంచి కొంచెం పని జరుగుతూ ఇంతవరకు వచ్చింది. అప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నాకు సంఘం విస్తరించి వచ్చింది. అప్పుడు ఇక్కడ రావాలంటే అవన్నీ చెట్లు ఉండే చాలా కష్టం ఉండే, భయం ఉండే. ఒకసారి ఏమైందంటే మా దగ్గర సత్యం అంటే ఆయన ఊరి పని ఎవరు లేరు. ఒక వారం నేను ఒక్కనే ఇడున్నా. ఒక వారము రాత్రి మగలు నేను ఎక్కడే ఉన్నా. అటు రీతిగా 6 నెలలకు కొంచెం ఇబ్బంది అయింది. మాతో కూడా ఇక్కడ ఉన్న కొంతమంది సహోదరులు కూడా సహకరించారు. మొట్టమొదటిగా కిరణ్ ఉన్నాడు మాతో చాలా కాలము. 2012 నుంచి ఇక్కడే తను కూడా ఒంటరిగా ఇక్కడే ఉండేవాడు. అట్లయితే ఇక్కడ చాలా ప్రయాసపడగా పాల్ బ్రదరు, చిరంజీవి అన్న, మరి ఇంకా వీళ్ళందరూ కూడా సహకరించారు. ఆ రీతిగా వీళ్ళందరి యొక్క సహకారం బట్టి ఇంతవరకు జరిగింది. మా దగ్గర చాలామంది దాదాపుగా 20-25 ఫ్యామిలీస్ మా దగ్గర చేర్యాల్లో ఇక్కడ తయారై సిద్ధపడి పెళ్ళిళ్ళు చేయబడి 8 పెళ్ళిళ్ళు చేశారు. నాకు సొంత పిల్లలు లేదు కానీ 8 పెళ్ళిళ్ళు చేసి సంఘాలు పంపించా, ఆయా సంఘాలు పరిచయం చేస్తున్నారు. అటు రీతిగా మరి దేవునికి కృపను పెట్టి ఇంతవరకు ఈ పని జరిగింది. ఇంకా ముందున్న పరిచయ కొరకు కూడా ఇంకా దేవుడు సిద్ధపరిచినట్టుగా మా కొరకే అందరూ ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీరు అందరు ఇక్కడికి రాగలిగారు ఈ దినము. అయితే ఇది 12 సంవత్సరాలు అయింది.
అదొక ప్రత్యేకత. ఈరోజు స్పెషల్ మీటింగ్ పెట్టుకోవడానికి 12 రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా 12 సంవత్సరాలంటే 12 రాళ్ళు ఉన్నాయి కనుకని బలిపీఠం ఉంది. 12 రాళ్ళు కావాలి బలిపీఠానికి, కాబట్టి 12 రాళ్ళు ఉన్నాయి. కాబట్టి 12 సంవత్సరాలకు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకోవడానికి దేవుడి కృప చూపించినాడు. అయితే మరి నా వివాహానికి ఒక వాగ్దానం ఇచ్చాడు ప్రభు. మా తండ్రి హెబ్రోన్లో సిస్టర్స్ నన్ను చాలా ప్రోత్సాహపరిచి అప్పుడు మ్యారేజ్ విషయంలో ఒక వాగ్దానం అడిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడింది భక్సింగ్ గారి బుక్ ద్వారా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అరణ్యంలో దారి తీస్తాను, ఎడాల్లోనూ నదులు ప్రవహింపచేస్తానని. ఆ వాగ్దానం ద్వారా దేవుడు నన్ను ఇంతవరకు నడిపిస్తూ వచ్చాడు ఈ స్థలంలో వరకు. ఎందుకంటే ఆ వాగ్దానాన్ని ఎన్ని విధాలుగా నా జీవితంలో నెరవేర్చాడని ఇప్పుడు చెప్పలేను. అయితే ప్రభువు మొదట ఆత్మీయ జీవితంలోకి రావడానికి శరీరంలోకి ఎడారి జీవితం తీసుకొచ్చాడు, ఆత్మీయ జీవితంలో తీసుకొచ్చాడు, సంఘ జీవితంలో తీసుకొచ్చాడు. నిన్న బ్రదర్ వాక్యం చెప్పినారు. ఫలించడం అంటే మరి కట్టపెట్టడం, తర్వాత ఇంకా ఫలం, తర్వాత మంచి ఫ్రూట్ అని చెప్పి అవి చాలా చెప్పినారు. నేను రాత్రి వింటూ వచ్చినప్పుడు ఈ మెసేజ్ అన్నీ కూడా దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి మెసేజ్ అన్నమాట. ఇవన్నీ అనుభవించినాను, అవి అన్నీ వింటున్నాను. ప్రతి చిన్న పని చేస్తున్నా, ప్రతి వచనం కూడా నన్ను చాలా తాకుతూ వచ్చింది ఈ 3 రోజుల్లో. అయితే ఇక్కడ రావడానికి ముందు చర్యాల్లో ఉన్నప్పుడు దయచేసి ఒక కుర్చీ ఇస్తారా? నేను 10 minutes చెప్తాను, ఎక్కువ చెప్పాను కానీ బట్ చర్యాల్లో ఉన్నప్పుడు మరి ఎన్నో విషయాల్లో ప్రార్థన చేస్తూ వచ్చినాము. ఇద్దరం కలిసి చేసినప్పుడు ప్రభు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చినాడు. అయితే అక్కడ మేము ఒక వ్యాన్ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు కీర్తన 68:4 వచనంలో అందులో మాట ఉంది. మీరు ఎవరైనా తీసి చదవండి. కీర్తన 68:4. అక్కడ ఆ వచనం ఉంది, అందులో ఆ కింద ఉంది, పైన ఇంకొకటి ఉంది. చాలండి. అరణ్యంలో తిరుగుతున్న దేవునికి ఒక రాజమార్గం మరి ఏర్పాటు చేయండి అని అంటే, వాహనం ఎక్కి అని అంటే, అక్కడ చర్యలు మేము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు వాహనం ఇచ్చాడు. అయితే నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఒక మాట అడిగాను, ప్రభా నువ్వు అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాను. ఇప్పుడు అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నేను అరణ్యంలో తిరుగుతున్నాను, మందిరాల నుంచి నన్ను పంపించేశారు అని అన్నాడు. ఆ మాట నన్ను చాలా తాకింది. అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు ఎందుకు అరణ్యంలో తిరుగుతున్నావు అని అడిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడింది, నేను అరణ్యంలోనే తిరుగుతున్నాను. అక్కడ అయిపోయింది చర్యల్లో పరిచర్య. ప్రభు మరి దైవజనుడు చెప్పినాడు తన సాక్ష్యం రాత్రి. ఎందుకంటే మందిరం లేదు, సేవలు లేదు, సంఘం లేదు, మందిరంలో ఉండకుండా ఒక ఇంట్లో ఉండడం అనేటువంటి పరిస్థితులు బ్రదర్ ఎలాగా అతను అనుభవించినాడు. అలాంటి పరిస్థితి మేము కూడా ఇక్కడ చర్యల్లో అనుభవించాము. అదే అయితే వాహనం ఎక్కి అరణ్యంలో తిరుగుతున్న దేవునికి రాజమార్గం వచ్చేది. అరణ్యంలో ఒక దారి తీయాలంటే ప్రభు అరణ్యంలో తిరుగుతున్నాడని చెప్పిన మాట మాత్రం నేను మర్చిపోలేదు. అప్పుడు మా తర్వాత చర్యాల నుంచి ఇక్కడికి వచ్చినాము. అయితే చర్యాల నుంచి ఇక్కడ రాకమునిపోయి దేవుడు ఒక మరి ఇక్కడ 3 సంవత్సరాలు యూత్ క్యాంప్ పెట్టినాడు. 3 సంవత్సరాలు యూత్ క్యాంప్లో లాస్ట్ యూత్ క్యాంప్లో ఒక మెసేజ్ ఒక థీమ్ ఇచ్చారు. అది ఏంటి అని అంటే, నువ్వు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అనేవా. ఆ వాక్యం ఇస్తే నేను అది చదవగానే ఆ థీమ్ చూడగానే భయం వేసింది నాకు. ఎందుకు అని అంటే ఆ థీమ్ చూడగానే చాలా కన్నీళ్ళు కారుస్తూ వచ్చాను. ఎందుకంటే ఆశ్రయించేదాని వరకు విడిచిపెట్టానంటే పోరాటం తప్పనిసరిగా ఉంది అని అర్థమైపోయింది. ఎందుకంటే
ఆ థీమ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ అందరూ మీటింగ్ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నప్పుడు థ్యాంక్స్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మేమందరం ఆ రోజు అందరూ ఉన్నారు. నేను అదే చెప్పినాను, చిరంజీవి కూడా ఉన్నారు. ఈ యొక్క వాక్యము ఎంత అంటే ఆశ్రయిస్తేనే కానీ విడిచిపెట్టనని ఎవరు యాకోబు ఎలా పెనుగులాట ఉందనేది అనేది మాత్రం అర్థమైపోయింది అంతే. ఇంకా అప్పుడు చూడండి 15 నుంచి భయంకరమైనటువంటి పెనుగులాట, అది వర్ణనాతీతమైనటువంటి పెనుగులాట దేవునితో. తర్వాత అక్కడి నుంచి చర్యలు సమస్యలు వచ్చినాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక రోడ్ లేదు, దారి లేదు, ఎంతోమంది కష్టపడినారు. తర్వాత కొంతమంది ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు. తర్వాత బ్రదర్ ఎక్కడన్నా పరిచర్యకి వెళ్ళిపోతే, మినిస్ట్రీకి సేవకుల మీటింగ్కి వెళ్ళిపోతే నేను ఇక్కడ సత్యమయ్య మాతో పాటు ఉండేవాళ్ళు, నేను ఒక్కదానే ఉండాల్సిన పరిస్థితి వచ్చేది అనమాట. ఒక్కోసారి తను నేను ఎక్కడికైనా పోతే తను ఒక్కడే ఉంటాడు, నేను ఒక్కదానే పోతే తను, ఇట్లాంటి పరిస్థితి వచ్చేది. అంటే మగవాళ్ళు కొంచెం ఎలా డేరుగా ఉండొచ్చు, కానీ ఆడవాళ్ళు ఉండడం చాలా కష్టము. కొంతమంది సహోదరులు అప్పుడప్పుడు వచ్చి ఉండేవాళ్ళు, లేకపోతే పగలంతా ఒక్కదాని ఉండేదాన్ని. రాత్రులు మరి మా దగ్గర ఉన్నటువంటి అన్నలు వచ్చి పడుకొని వెళ్ళేవాళ్ళు, బ్రదర్స్ వచ్చి నైట్ నాకు పడుకొని పొద్దున్నే లేచి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. డే అంతా ఒక్కదానే ఉండేదాన్ని. అయితే ప్రార్థన చేస్తూ వచ్చినాను, ప్రభా నాకు ఎవరన్నా తోడు పంపించు, నాకెవరినన్నా తోడు పంపించు అని ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు అంటే గాలి లేదు, ఏమీ లేదు, కానీ అక్కడ కిచెన్లో కూర్చున్నాను. జామ చెట్టు కదులుతుంది, ఒక కొమ్మ మాత్రమే కదులుతుంది. ఆ కొమ్మ ఎందుకు కదులుతుంది, అంతగానే ఎందుకు కదులుతుంది, గాలి రావట్లేదు, మిగతా కొమ్మలు కదలట్లేదు అని చూస్తుంటే ఆ కొమ్మలో నుంచి ఒక స్వరం వినపడుతున్నట్టు అనిపించింది. ఏంటని చూస్తూ వచ్చినప్పుడు అప్పుడు ఒక స్వరము వినిపిస్తూ ఉంది. ఏమనంటే, నాకు తోడు కావాలని ఎంతకాలం ప్రార్థన చేస్తావని ప్రభు అన్నాడు. ప్రభా ఏంటి అని అంటే, నాకు తోడు కావాలని ఎన్ను తెచ్చుకుంటే నాకు తోడు కావాలని నువ్వెందుకు అడుగుతున్నావు అన్నాడు. అంటే నీకు నేను తోడా, ఇదేంది నాకు విచిత్రంగా ఉంది. ప్రభుకేమో నేనేమో ప్రభు నాకు ఎవరైనా తోడు పంపించాను ప్రభు నేను అడిగితే ప్రభు అన్నాడు, నీకు తోడు కాదు కానీ నాకు తోడుగా ఉండడానికి నేను తీసుకొచ్చుకున్నాను ఇక్కడికి అని ప్రభు మాట్లాడినాడు. ఆ మాటతో ఇంకెప్పుడు కూడా నేను ప్రభా నాకు ఏమైనా తోడు పంపించాను నేను ఎప్పుడు కూడా అడగలేదు. ప్రభా నేను నీకు తోడుండే అంత యోగ్యురాలని కాదు, నన్ను ఎందుకు తెచ్చుకున్నాను నాకు తెలియదు అని అంటే, నేను తోడుగా ఉండడానికి నేను తెచ్చుకున్నానని ప్రభు మాట్లాడినాడు. అలాగా ఎరణ్యంలో మరి ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు లేవు, ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల పరిస్థితుల్లో అలాగ నుంచి చూస్తుంటే ఇలా పాము వెళ్ళిపోయినా కూడా మార్నింగ్ కూర్చోవాలి అంతే, ఎవరు కొట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితులు ఎవరైనా వస్తే బ్రదర్స్ కొంతమంది వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి ఎవరు లేరా అని అంటే ఉన్నారు, పక్కన వెనకాల చెట్ల దగ్గర తోటలోకి వెళ్ళారని చెప్పేదాన్ని. ఎవరైనా వచ్చి ఏంటి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు, పక్కన విలేజ్కి వెళ్ళారు, లేదా పక్కన మీటింగ్కి వెళ్ళారు, ఇప్పుడే వస్తారని చెప్పేదన్నమాట. అట్లాగా ప్రతి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడానికి కృప చూపించినాడు. ఇట్లా ప్రభు నన్ను తనకు తీసుకొచ్చుకున్నాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. మీరు ఎంతమంది భక్సింగ్ గారి బుక్స్ చదువుతారో నాకు తెలియదు. ఆ భక్సింగ్ గారి బుక్లో ఒక మాట మాత్రము నన్ను ఎంత తాగిందంటే అసలు నేను చెప్పలేనండి. మాది దైవమరమాలు 26 మార్చి 26లో మీరు వెళ్ళి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రభు ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు నాతో. ఏమనంటే, నన్ను ప్రభు ఆదరించు ప్రభా నేను ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ వచ్చినప్పుడు ఆరాధించినప్పుడు అక్కడ రాసినారు, భక్సింగ్ గారు రాశారు ఏమనంటే, మరియా ప్రభుని ఆదరించింది, నువ్వు ఎప్పుడైనా నీ ప్రభుని ఆదరించావు అని మాట రాసినాడు. అంటే నేను దేవుడిని ఆదరించాలా? నేను దేవుడిని ఆదరించడం ఏంటి? దేవుడు నన్ను ఆదరించాలి కదా. మరియా దేవుడిని ఆదరించింది. యెరూషలేం పాడైపోయినప్పుడు, ఆ మందిరం అంతా పాడైపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ మందిరం అంతా కొరడాలతో కొట్టి వాళ్ళని పంపించేసి మరియా దగ్గరికి వచ్చాడంట. మరియా దగ్గరికి వచ్చినప్పుడు మరియా ఏం చేసిందంటే, ప్రభు రాగానే ప్రభా నువ్వు ఎట్లా ఆదరించి ప్రభా మరియా నిన్ను ఎట్లా ఆదరించింది ప్రభు అంటే, నువ్వే పునరుత్థానము జీవం కదా ప్రభు అని చెప్పి ఆదరించిందంట. అట్లాగా నీ ప్రభుని ఎప్పుడైనా ఆదరించావు అంటే,
నన్ను అందరూ ఆదరించాలని ఇప్పుడు మేము ఇక్కడ కొంతమంది సాక్ష్యాలు విన్నాం, కొంతమంది ప్రార్థన, నన్ను ఎవరు ఆదరించలేదని. కానీ ప్రభువుని ఆదరించే అంతస్తుకి వెళ్ళాలి అని చెప్పి ఆ మాట నేను షాక్ అయిపోయినాను. కనుక ప్రభువుని ఆదరించే పరిస్థితి సంఘాల్లో నా ఫ్రెండ్స్ చాలామంది అంటారు, హెబ్రోన్లో అవి కూడా ఉన్నాయి, ఈ కూడా ఉన్నాయి అంటే, ఆ దినాల్లో కూడా ఉన్నాయి, మరి అవి ప్రభువుని ఆదరించింది కాబట్టి వాటిని చూడొద్దు. ఎందుకంటే ప్రభు ఏడుస్తున్నాడంట, సంఘాలు ఇలా అయిపోయినాయి, మరి ఆదరించింది కనుక మనం కూడా ప్రభువుని ఆదరించాలి అని అంటే, ఏంటంటే నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, అవును నేను మాట్లాడేది ఏంటంటే ఆ దినాల్లో మరి ఆదరించింది, యెరూషలేము పాడైపోయింది, మనం కూడా పరిస్థితులు ఏమైనప్పుడు ప్రభువుని ఆదరించాలి. ప్రభువా నువ్వే పునరుత్థాన జీవం, నువ్వే సజీవుడనే దేవుడు, నువ్వే బలమైన దేవుడు ప్రభువా అని చెప్పి ఆయన ఆరాధించి ఆయన ఎంతగా కనపరిచింది, మరి ఆ ఉత్తమే నేర్చుకుంది అని అంటే, నిజంగా ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఎంత తృప్తి అంటే లోకంలో ఎక్కడ దొరకదు. ఈ లోకం అంతా అమ్మి ఇచ్చినా కూడా అంత తృప్తి దొరకదు. నా జీవితంలో దేవుడు ఇది అనుమతి ఇచ్చాడు. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడంటే నేను ఆయన పాదాల దగ్గర కూర్చోవాలని తీసుకొచ్చాడు. కనుక నేను ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు లోకంలో ఏ పరిస్థితులు కూడా నన్ను కదిలించి లేవు అనేది, చనిపోతే నా ప్రభు దగ్గర కూర్చుంటాను అనేటువంటి నిశ్చయిత ఇచ్చినాడు, ఆ నెమ్మది ఇచ్చినాడు. దాంతో ఈ జీవితానికి ఒక విశ్రాంతి, ఒక నెమ్మది, ఒక తృప్తి వచ్చేసింది అన్నమాట. ఇంక ఏమైనా పర్వాలేదు, ప్రపంచం కోల్పోయినా ఏం పర్వాలేదు, నా ప్రభు ఉన్నాడు, ఆయన దగ్గర నేను కూర్చున్నాను, ఆయన నాతో మాట్లాడుతూ నేను ఆయనతో ఇది తప్పించి ఈ లోకంలో ఎంతకంటే శ్రేష్టమైనది ఏది ఉండదని అనుపూర్వకంగా తెలుసుకున్నాను. ఎడారిలాంటి నా జీవితంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాక్యం లేదు నా జీవితానికి, అరణ్యం లాంటి నా జీవితంలో మరి దారి లేదు, అలాంటి దేవుడు నా జీవితంలో అరణ్యం లాంటి నా జీవితానికి ప్రభు దారి చూపించాడు, ఆయన మార్గం విన్నాడు. ఎడారిలాంటి నా బ్రతుకులో వాక్యం తెలియదు కనుక ఈ గ్రంథం ఇచ్చినాడు. దీన్ని గంటల సేపు చదువుకుంటా ఉంటుంటే తృప్తి, ఆనందము, నెమ్మది ఇస్తూ వచ్చినాడు. అందుకని ప్రతిసారి కూడా చదువుతూ ముగించేస్తుంటుంటే ఎంత తృప్తి అంటే అంత తృప్తి. దైవసేవకులు అనేకులు ప్రయాసపడి సంపాదించిన ఈ క్రైస్తవ స్వాతంత్రము, నేను ఇది ఒక్క మాట మాత్రము దైవసేవకులకి మరి విశ్వాసులకి అందరికీ నేను చెప్పగలిగేది ఒకటే మాట, ఏంటి అని అంటే, మన కుటుంబాల కొరకు కాదు, సంఘాలకు కాదు, మరి చిన్న పిల్లల గురించి నేను కన్నీళ్ళు కారుస్తుంటున్నాను. ఎందుకు అంటే ఈ రోజున ఈ స్వాతంత్రము రేపు పొద్దున్న యవనస్తులు, చిన్నపిల్లలు చాలామంది యవనస్తులకి వాక్యం చెప్తూ వచ్చినప్పుడు, హెబ్రోన్లో ఇలా ఉండేది అని చెప్పినప్పుడు, అంటే మేము అలాంటి దినాలు చూడగలుగుతామా అని కన్నీళ్ళు కారుస్తారు. రాబో దినాల్లో చిన్నపిల్లలు చూస్తున్నప్పుడు, పరిస్థితులు చూస్తూ వచ్చినప్పుడు, ప్రభా మా పిల్లలు ఏమైపోతారో తెలియదు అని ఏడుస్తారు. ఎందుకంటే ఒక జనం కనటానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు, ఒక నిమిషంలో ఒక జనం కంటావా అని చెప్పి ప్రభు వాగ్దానం ఇచ్చినప్పుడు, ప్రభు నీకు పిల్లలు కావాలంటే వద్దు ప్రభువా, నాకు పిల్లలు ఏమొద్దు, వీధిలో పిల్లల్ని పెంచుతామంటే ప్రభు వీధిలో పిల్లల్ని పెంచుతానని చెప్పి ప్రభుతో వాగ్దానం చేసుకుని నిబంధన చేసుకుంటాం. కనుక ఈ దినాల్లో నా కన్నీళ్ళు ప్రార్థన తినడానికి, తాగడానికి, మందిరాల గురించి కాదు, కానీ క్రైస్తవ స్వాతంత్రం కొరకు మరి ఎంతోమంది దైవ సేవకులు ఎంతో ప్రయాసంతో సంపాదించిన ఈ స్వాతంత్ర్యం దుర్వినియోగం చేస్తున్నటువంటి సేవకులుగా కాకుండా మన పిల్లల కొరకు, రాబోతరం కొరకు ప్రయాసపడాలని నా మనవి. ఇంతకంటే నా జీవితంలో శ్రేష్టమైనది ఏమీ లేదు. రాబోతరం కొరకు ఎంతోమంది క్రయం చెల్లించారు, వాక్యాలు చెప్తూ వచ్చినప్పుడు ఎంతమంది ఈ స్వాతంత్రాన్ని సంపాదించారు, ఈ వాక్యం మన చేతుల్లో పెట్టారు. కానీ మనం అన్ని పరిస్థితుల్లో వాక్యం చదవలేకపోతున్నాం. కనుక దయచేసి వాక్యాన్ని చదివి, దైవజనుడు వాక్యం అందరి చేతుల్లో ఉండాలని నినాదం చేశారు. ఈ దినాల్లో వాక్యం చదవలేకపోతున్నాం. కనుక దయచేసి వాక్యాన్ని చదివి మన జీవితం ఎడారి లాంటి మన జీవితంలో ప్రవాహము వస్తే మరి ఆ ప్రవాహములో అనేకులు కొట్టుకొని వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్.